నాయన పులి వచ్చే. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సంబయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రంగడు అనే కొడుకు ఉండేవాడు. రంగడు చాలా ఆకతాయి. అతను ఎప్పుడు తమాషాకి అందరినీ ఆట పట్టిస్తూ తుంటరి పనులు చేసేవాడు. సంబయ్య ఎన్నిసార్లు మందలించిన రంగడు వినేవాడు కాదు. ఒకరోజు సంబయ్య వాళ్ళ కాపు పనిలోకి రాలేదు. అందుకని రంగడికి మేకల మందని ఉండమని హెచ్చరించాడు. రంగడు మేకల మందతో అడవికి వెళ్ళాడు. రంగడు వాళ్ళ నాన్నని ఆట పట్టించాలని నాయన పులి వచ్చే అని అరిచాడు. అది విన్న దగ్గరలో పొలాలలో పని చేస్తున్న సంబడు సాటి రైతులతో కలిసి పరిగెత్తుకు వచ్చాడు. పులి లేడు, గిలి లేడు. అలా పిలిస్తే మీరు వస్తారో లేదో చూద్దామని పిలిచాను అని రంగడు అన్నాడు.